సో జాబ్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ట్రాన్స్, నీకు జాబ్ లేదు, నీ నంబర్ ఈ నైట్కి వస్తా అన్న మనుషులు ఉన్నారు. పిలిచారా అలాగా? ఎస్ నన్ను, నేను మాస్టర్స్ చేసి జాబ్స్ కోసం ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు చాలా మంది రిజెక్ట్ చేశారు. ట్రాన్స్ కదా నీకు జాబ్ లేదు వెళ్ళిపో అన్నారు. కానీ ఒక అతను నువ్వు ట్రాన్స్ కదా నీకు జాబ్ లేదు కానీ నీ నెంబర్ ఇచ్చేళ్ళు నువ్వు బాగున్నా నైట్కి వస్తా అన్నాడు. చెప్పు తీసుకుని కొట్టాలనిపించింది. దట్ టైం నేను డిమోటివేట్ అయిపోయాను. నేను గివ్ అప్ ఇవ్వాలనుకున్నా. ట్రూ అండి, బట్ నాకు తెలీదు. బట్ ఐ వాజ్ క్రైడ్ బీయింగ్ ఏ ట్రాన్స్. ఒక అమ్మాయినైతే ఆ మాట అడుగుతాడా, ఒక అబ్బాయినైతే ఆ మాట అడుగుతాడా? బికాస్ ఆఫ్ మై జెండర్ వీడు నన్ను క్వశ్చన్ అడిగాడు. అంటే భారత రాజ్యాంగంలో వర్క్ చేస్తాను కాబట్టి నేను, భారత రాజ్యాంగం మనకి అందరికీ ఈక్వాలిటీ వచ్చింది. కుల మత వర్ణ వర్గ లింగ భేదం లేకుండా అందరికీ ఈక్వాలిటీ ఇచ్చింది మన ఫండమెంటల్ రైట్స్లో. బట్ నువ్వు మాకు మాత్రమే జాబ్స్ కోసం ఆపర్చునిటీస్ కోసం వెళ్ళినందుకు ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? నాకు మాత్రమే ఎందుకు ఈ డిస్క్రిమినేషన్? బికాస్ ఆఫ్ మై జెండర్. రాజ్యాంగం చెప్తుంది జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వాలిటీ ఉండాలని. ఐ హ్యావ్ రైట్ టు లివ్ మై లైఫ్ విత్ రెస్పెక్ట్. బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ది సొసైటీ, ఫ్రమ్ ద పీపుల్. సో నాకేం చేయాలో తెలిసేది కాదు. ఏడ్చుకున్నా. ఇప్పుడు ఎవరన్నా అడిగితే నేను లీగల్గా ప్రొసీడ్ అవుతామేమో అలా. బట్ ఆ ఏజ్లో నాకు అలా తెలియక ఏడ్చుకున్నాను. బట్ ఐ నెవర్ గివ్ అప్. స్వామి వివేకానంద గారి స్లోగన్, ట్రై ఓటేం వస్తుంది, విజయం వస్తుంది, ప్రయత్నించకుండా ఓడిపోకూడదు. ఐ ట్రైడ్. అంటే సొసైటీలో అందరూ చెడ్డవాళ్ళు కదండి. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్ట్స్, హూ ఎంకరేజ్, హూ కెన్ అండర్స్టాండ్. ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు జోన్స్ లాంగ్ లాసెల్లీ కంపెనీ. ఇట్స్ అన్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీ. ఐ యూస్ టు సే ఎవ్రీవేర్. వాళ్ళు నా జెండర్తో సపోర్ట్ చేశారు ఈ మిస్ యూనివర్స్కి వెళ్ళడానికి? స్పాన్సర్స్ ఎవరైనా ఉన్నారా? నో అండి, ఐ డిడ్ మై బెస్ట్. నేను ఓన్గానే నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నా. ఎక్కడ నుండి స్పాన్సర్స్ అనేవి నాకేమీ రాలేదు. బట్ సపోర్ట్ అనేది దొరికింది ఫ్యామిలీ నుండి, ఫ్రెండ్స్ నుండి. ఓటింగ్ కోసము లైక్ మోరల్ సపోర్ట్ ఇదంతా చేయటం ఓటింగ్స్ నుండి వచ్చింది. కానీ ఫైనాన్షియల్గా నాకు ఎక్కడ సపోర్ట్ అనేది అయితే లేదండి. మిస్ యూనివర్స్ స్టేజ్ మీద నుంచి ఏం చెప్పారు మీరు? ఏ సందేశం ఇచ్చారు మీ ట్రాన్స్కి? స్పెసిఫిక్గా నేను ఏ సందేశం ఇవ్వలేదండి. నా విజయం, నా విక్టరీయే ఒక సందేశం అని అనుకుంటున్నా నేను. సో ఎందుకంటే ఇక్కడే అవమానాలు, ఇక్కడైతే చప్పట్లు కొట్టుకొని మనం బ్రతుకుతున్నాము అని అనుకున్న వాళ్ళకి ఒక స్టేజ్ మీదకి వెళ్తే ప్రజలు మన కోసం చప్పట్లు కొడతారు, ప్రజలతో మనం చప్పట్లు కొట్టించుకోవాలి అనే ఒక ఆశ, కోరిక వాళ్ళకి కలుగుతుంది కదా. అదే నేను ఇచ్చే సందేశం అని ఐ బిలీవ్ దట్. మనం డైరెక్ట్గా ఇవ్వక్కర్లేదండి. మన సక్సెస్, మనం సాధించిన విజయమే ఒక సందేశం అవుతుంది. ఎందుకంటే మనం ఏం చెప్పినా ఈమెకి వచ్చింది కాబట్టి మనకి సందేశం చెప్తుంది అనుకునే మనుషులు కూడా ఉంటారు. అలా కాకుండా మన విజయాన్ని చూసి, మన రెస్పెక్ట్ని చూసి, మనకు కొడుతున్న సప్పట్లు చూసి, మనకు వస్తున్న అవార్డులు చూసి, మనకు వస్తున్న సన్మానాలు చూసి దే షుడ్ రియలైజ్ అంటే మనం కూడా ఒక రెస్పెక్టబుల్ లైఫ్ లీడ్ చేస్తే ఇదే గౌరవం మనకు దక్కుతుంది. సో రెస్పెక్ట్ అనేది, గౌరవం అనేది ఏ ఒక్కటి సొంతం కాదు. సో మా అమ్మ నాకు చిన్నప్పుడు చెప్పేదండి, మనమేంటో మన పుట్టుక చెప్పదు, మనమేంటో అనేది నీ జీవన శైలి, నీ బిహేవియర్, నీ బ్రతికే విధానం, నువ్వు సాధించిన విజయాలే నువ్వేంటో చెప్తాయి. లైక్ నేను పుట్టింది సో ఒక ట్రాన్స్గా అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుండి అవమానాలు ఫేస్ చేసినప్పుడు కూడా నేనేంటి అనేది ఇప్పుడు ఏం చెప్తుందంటే నా వే ఆఫ్ లివింగ్, నా వే ఆఫ్ హౌ ఐఎమ్ సక్సెసింగ్, హౌ ఐఎమ్ రెస్పెక్టింగ్ అనేది నా జీవన శైలి చూపిస్తుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను ఉండే అపార్ట్మెంట్స్లో కూడా దే ఆర్ గివింగ్. చాలా మంది అంటారు ట్రాన్స్ వాళ్ళకి ఇల్లు ఇవ్వరు అంటారు. నేనుంటున్న ఎప్పుడన్నా ఇల్లు ఉండి ఖాళీ చేద్దాం అనుకుంటే దే యూస్ టు సే ఖాళీ చేయొద్దు హర్ష్, నేను ఇక్కడే ఉండు ప్లీజ్ అని అడిగే. అంటే బికాస్ ఆఫ్ మన వే ఆఫ్ లివింగ్. ఇప్పుడు మనం మాట్లాడే విధానాన్ని బట్టి కూడా మనకి రెస్పెక్ట్ దొరుకుతుందండి. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అంటారు. మనం హ్యూమన్ బీయింగ్గా ఒక మంచిగా మాట్లాడి మన ప్రవర్తన, మన బిహేవియర్ మనం ఏంటో చూపిస్తుంది. లైక్ సో ఐ ఫాలో దట్. మొత్తం ఇప్పుడు మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరూ కంప్లీట్గా నిన్ను యాక్సెప్ట్ చేసుకున్నారా హ్యాపీగా? యాక్సెప్ట్ చేస్తారనుకోవాలి. ఎందుకంటే
ఐ డోంట్ బిలీవ్ హూ కమ్ ఆఫ్టర్ సక్సెస్. సక్సెస్ వచ్చిన తర్వాత మన దగ్గరకు వచ్చి మన సక్సెస్ని చూసి మనల్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళకన్నా, సో మనం బాధలో ఉన్నప్పుడు, మనం ఒంటరితనంలో ఉన్నప్పుడు, మన నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనతో ఉండే వాళ్ళే మన నిజమైన రిలేషన్షిప్స్, నిజమైన బంధువులని నేను బిలీవ్ చేస్తానండి. లైక్ మా మదర్ ఓన్లీ నాకు సపోర్ట్ చేశారు చిన్నప్పటి నుండి. ఈ జర్నీలో బాగా పెయిన్ వచ్చిన విషయం ఏంటి, బాగా హ్యాపీ వచ్చిన విషయం ఏంటి మీకు ఇప్పటి వరకు? చాలా పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, కానీ నా లైఫ్లో మరచిపోలేని చీకటి రాత్రులు గడిపి లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళి లైక్ ఆ పెయిన్ అంత పెయిన్ ఈవెన్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. సో అమ్మ చనిపోయింది, అది నా లైఫ్లో బ్లాక్ డేస్ అని చెప్పుకుంటానండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి చాలా కలలు కన్నాను, పెద్దయినాక అమ్మని బాగా చూసుకోవాలి, అమ్మని కార్లు తిప్పాలి, అమ్మకి అవి కొనుక్కు పెట్టాలి. ఎందుకంటే నా బాధలో, ఒంటరితనంలో, కన్నీళ్ళలో, ఆవేదనలో అన్నింటిలో అమ్మున్నారు, నాతో పాటు ఏడ్చారు. ఇప్పుడు నాకు రెస్పెక్ట్ వస్తుంది, చప్పట్లు కొడుతున్నారు, అవార్డ్స్ ఇస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఈ కిరీటం వచ్చింది, జనాలు నా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. మా అమ్మ నేను 10th క్లాస్ 2nd క్లాస్లో పాస్ అయితే ఊరు మొత్తం తిరిగేసేసి పాస్ అయ్యని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఇంత సక్సెస్ వచ్చింది, నాకు ఇంత అచీవ్మెంట్ వచ్చింది. బట్ మా అమ్మ ఉంటే ఇప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యేదో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి గొప్పగా చెప్పుకునేదో అనేది ఆ బాధ అయితే నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుందండి. యా ఫైన్. ఎందుకంటే బాధని, ఒంటరితనాన్ని, డిస్క్రిమినేషన్ చూసింది, కానీ నా సక్సెస్ని చూడకుండా వెళ్ళిపోయింది అమ్మ. దట్ వాజ్ మై పెయిన్. నా జీవితంలో నన్ను అతిగా బాధించిన సిచ్యువేషన్ ఏంటి అంటే అమ్మ చనిపోయిన రోజు. సో ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిన సిచ్యువేషన్ ఏదన్నా ఉంది అంటే అందులో రావడానికి నాకు చాలా కాలం పట్టింది అనుకో. సో ఒక్క పాజిటివ్ వైబ్ మాత్రం హ్యాపీగా ఇస్తుంది. కదా, ఇందాక చెప్పినట్టుగా అమ్మ నాతో ఫిజికల్గా లేనప్పటికి కూడా నేను సాధించే ప్రతి విజయం, నాకు దొరికే అవార్డులు, నాకు ఇచ్చే సన్మానాలు, నాకు కొట్టే చప్పట్లు, ఇవన్నీ కూడా మా అమ్మకే చెందుతాయి. ఈరోజు నేను ఇంత సక్సెస్ రావడానికి మా అమ్మ కారణం. పైనున్నా కూడా అమ్మ, నా ఆనందంలో ఎప్పటికీ అమ్మ బ్రతికే ఉంటారు, నా సక్సెస్లో అమ్మ బ్రతికే ఉంటారనే హోప్తో ముందుకెళ్ళిపోతున్నాను. సో షీల్ బీ విత్ మీ ఫర్ ఎవర్. ఆమె మెమరీస్ ఎప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంటాయి. కదండి, మనం ఎంత సక్సెస్ అయ్యి ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికి కూడా మనం కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు కన్నీళ్ళు తుడిచే ఒక చెయ్యి ఉండాలి. సో ఏదైనా సక్సెస్ అయినప్పుడు చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తే ఒక నేస్తం ఉండాలి కదా. సమ్ టైమ్స్ ఐ ఫీల్ నా లైఫ్లో ఇవి రెండు నేను మిస్ అయ్యానేమో లైక్ అనిపిస్తూ ఉంటుంది. అమ్మలో అమ్మ ప్రేమ అంత గొప్పదండి. చిన్నప్పుడు నేను డిస్క్రిమినేషన్, పిల్లలు నన్ను ఏడిపిస్తారని స్కూల్కి వెళ్ళే వరకు మన కంటికి కనుమరుగవుతా అంటారా, రోడ్డు మీద నించోండి కంటికి కనుమరుగు అయ్యే వరకు అలానే చూస్తేది. స్కూల్ నుండి వచ్చే టైంకి రోడ్డు మీద నించోని వచ్చే వరకు అలా చూస్తూ ఉండేది. స్పెషల్గా ట్రీట్ చేసేది. ఈవెన్ నేను హాస్టల్లో ఉండి చదువుకునేటప్పుడు ఎవ్రీడే షీ యూస్ టు కాల్, తిన్నావా, జాగ్రత్త, ఏం ఆలోచించుకో. లైక్ ఇప్పుడు కాల్ చేసి తిన్నావా అని అడిగే మనిషి లేరే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. అది మాత్రం నా లైఫ్లో మర్చిపోలేని పెయిన్ఫుల్ డేస్ ఏంటంటే దట్స్ ఐఎమ్ మిస్సింగ్ మై మదర్. బాగా హ్యాపీనెస్ ఇచ్చిన ఇన్సిడెంట్స్ ఏంటంటే చాలా ఉన్నాయండి. దిస్ ఈస్ మెయిన్లీ ఫస్ట్ దిస్ ఈస్ మై హ్యాపీనెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పినట్టుగా ఎన్ని బాధలు, ఎన్ని ఒంటరితనం, చెప్పినప్పుడు ఒక కిక్, ఎన్ని అవమానాలు, ఎంత ఒంటరితనము, ఎన్ని రిజెక్షన్స్ తర్వాత ఒక ఇండియాని యూనివర్స్లో రిప్రజెంట్ చేసే ఘనత రావటం, అందులో ఒక విజయంతో తిరిగి రావటం అనేది ఇట్స్ నాన్ మెమరబుల్ హ్యాపీనెస్ నాది. వెన్ ఎవర్ నాకు హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా, 5th runner up హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా, మిస్ ఎలైట్ క్వీన్ యూనివర్స్ టైటిల్ విన్నర్, ద హర్షిని మేక్లా ఫ్రమ్ ఇండియా, మిస్ యూనివర్స్ ఏషియా జ్యూరీ అవార్డు విన్నర్ అని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ని ఐ కాంట్ ఎక్స్ప్రెస్. లైఫ్ లో అంత హ్యాపీనెస్ నాకు ఏది ఇవ్వలేదు. ఈ హ్యాపీనెస్ కోసం నేను కొన్ని పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ కూడా నేను రిజెక్ట్ చేసుకున్నాను. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ హ్యాపీనెస్. ఇంకోటి ఏంటంటే చాలా మంది ఒక రియలైజ్ అయ్యారు నా లైఫ్ జర్నీ చూసి, ఈమె ట్రాన్స్ అయినాక కూడా ఒక బెగ్గింగ్ చేస్తుందా, సెక్స్ వర్క్ చేస్తుందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది చాలా మందికి.
నేను ఒక మూవీలో యాక్ట్ చేశాను, సీరియల్లో యాక్ట్ చేసిన తర్వాత మా ఊరిలో జనాలు అవి చూసి, నేను ఊరు వెళ్ళినప్పుడు నిన్న సీరియల్లో చూస్తాము, నిన్న మూవీలో చూసాము, చాలా బాగా చేస్తావు అక్క, లైక్ ఆ కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అది వన్ మోర్ హ్యాపీనెస్. అంటే నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవటం, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ, అది కూడా వన్ ఆఫ్ ద హ్యాపీనెస్ నా లైఫ్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ హర్షిని. పిలవగానే అంటే 3 రోజులు పిలిచాము. సారీ. సో ఐఎమ్ డూయింగ్ వన్ ప్రాజెక్ట్ అండి. నేను కర్ణాటక వెళ్ళాల్సి వచ్చింది. 4 days కర్ణాటకలో ప్రాజెక్ట్ వర్క్ మీద వెళ్ళాను. సో ఎస్టర్డే కేమ్ మిస్ యూనివర్స్ నుండి వచ్చాను. 2 days ఉన్నాను హైదరాబాద్ లో. 2 days ఇనఫ్. ఒక 2-3 ఛానల్స్ కి ఎంత పాసిబుల్ అయితే ఇచ్చాను. తర్వాత మళ్ళీ వెళ్ళాను, వచ్చాను. రాగానే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ లైఫ్ జర్నీ, చక్కగా హర్షిని అని మీరు పేరు పెట్టుకొని ఎంత సంతోషంగా ఉంటున్నారు. లైఫ్ అంతా కూడా అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా తెలుగు రాజ్యం తరపున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఛానల్ ఆల్సో. నన్ను ఎంకరేజ్ చేసే వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ త్రూ నా లైఫ్ జర్నీ మీ అందరికీ తీసుకొచ్చినటువంటి మన టీవీ యాజమాన్యానికి, యాంకర్ శిరీష గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.